హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనం ఒక పేపర్ మీద కానీ పేపర్ క్యాన్వాస్ మీద కానీ ఒక హ్యాండ్ మనం కట్ చేసి పెట్టుకున్నామంటే దాన్ని పెట్టుకొని మీరు మీ సైజు ఎల్బో హ్యాండ్ చేసుకోవచ్చు, ఫుల్ హ్యాండ్ చేసుకోవచ్చు, హాఫ్ హ్యాండ్ కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? దానికోసం నేను ఇట్లా ఒక పేపర్ క్యాన్వాస్ తీసుకున్నాను. మీరు న్యూస్ పేపర్ అయినా తీసుకోండి. ఓకేనా? దీన్ని ఇట్లాగా నేను హాఫ్కి ఫోల్డ్ చేస్తున్నాను. మనం ఇలాగా ఒక హ్యాండ్ కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎవ్రీ టైం హ్యాండ్ కొలతలు ఈజీగా ఈ పేపర్ని పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట, పొడవుదైనా చిన్నదైనా. ఓకే, ఫస్ట్ మనం కింది వైపు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత కింది వైపు మనం మార్జిన్ కోసం ఒక 1/2 ఇంచు స్టిచెస్లో కనుక్కున్నాం కదా, ఇట్లాగా స్టిచెస్ కోసం ఒక 1/2 ఇంచు మార్జిను ఈ విధంగా. ఓకేనా? ఈ విధంగా మార్జిన్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకోండి. హాఫ్కి మడత వేసుకొని మార్జిన్ లైన్ వేసేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ చివరిగా బ్లౌజ్ని ఉల్టా చేసుకున్నాం. మనం ఇక్కడ బ్లౌజ్ని ఇక్కడ ఈ లైన్ మార్జిన్ దగ్గర పెట్టేసి చివరిగా పైన స్టిచ్చెస్తో సహా ఫస్ట్ కుట్టు ఇక్కడ ఉందండి, స్టిచ్చెస్కి మనం ఎంత తొక్కిస్తామో అంత మాత్రం ఇట్లాగా మార్జిన్ లైన్ పెట్టేసుకోండి. ఓకేనా? నేనైతే కరెక్ట్ తీసుకున్నాను, మీరు పెద్ద పేపర్ తీసుకొని మార్క్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా ఈ బ్లౌజ్ హ్యాండ్ పొడవు వచ్చేసి 7.2 ఉందన్నమాట. ఓకే, ఇదే 7.2ని మనం కింద కూడా మార్క్ చేసుకోవాలి. ఇవి రెండింటిని ఇట్లాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మనం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులోంచి ఒక 3 ఇంచులు తగ్గించుకోవాలి. ఈ విధంగా తగ్గించుకోవాలి. మీకు ఇలా రాలేదనుకోండి, మనం ఏం చేసామంటే పైన ఉన్న ఎంత ఉంటే అంత టేప్తో ఇక్కడ పైన మనకి 7.2 వస్తే ఇక్కడ కూడా మనం అదే 7.2ని పెట్టుకున్నాము. అందులోంచి 3 ఇంచులు తగ్గించి ఒక మార్క్ చేసుకున్నాం అనమాట. నార్మల్గా అందరికీ ఇలాగే హ్యాండ్ డౌన్ అనేది పెట్టేస్తామండి. మీకు ఇలా కొలవడం రాలేదనుకోండి, బ్లౌజ్ ఎలాగో మనం ఆపోజిట్లో చేసుకున్నాం కదా, దీన్ని ఇట్లా కొలవకుండా మీరు ఇట్లాగా స్ట్రైట్గా మడత వేసుకోవాలి. స్ట్రైట్గా మడత వేసుకొని ఇక్కడ స్టిచ్చెస్లోకి ఆల్రెడీ ఉంది మనకి, ఇట్లా కొలుచుకున్నా కూడా ఇక్కడ మనకి కరెక్ట్ కుట్టు కనిపిస్తుంది. స్టిచ్చెస్లోకి ఇదనమాట. ఇలా కొలుచుకున్నా మీకు కరెక్ట్గానే వస్తుంది. లేదు మనం ఇందులోంచి 3 ఇంచులు మైనస్ చేసినా కూడా నార్మల్గానే వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం కింది మార్కు పై మార్కు చేసుకున్న తర్వాత పైన వచ్చేసి మనం ఒక 2 ఇంచులు ఇట్లాగా ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇది ఇట్లాగా స్ట్రైట్గానే ఉండాలి. ఓకేనా? ఇక్కడ కూడా మీరు ఒక 1.5 ఇంచు ఇట్లాగా స్ట్రైట్ మార్కింగ్ వేసేసుకోండి. 1.5 ఇంచు చాలు. ఈ విధంగా మనం ఇక్కడ 1.5 ఇక్కడ 2 ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత మీకు హ్యాండ్ మార్కింగ్ చాలా ఈజీ అండి, పెద్ద కష్టమైన పనేం కాదు. ఈ మార్కింగ్ వరకు మనం ఏం కదల్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి మనం దీన్ని వంపు చేసుకుంటూ ఇలాగా కలిపేసుకోవడం. ఇక్కడ నుంచి ఇక్కడికి కలుపుకోవడం చాలా ఈజీ. పైనుంచి అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ వరకు మనం ఏం కదల్చక్కర్లేదు. 2 ఇంచుల వరకు, 2 ఇంచుల నుంచి మనం కొద్దిగా డూమ్ బయటికి వెళ్ళాలి, తర్వాత కొంచెం లోపలికి వెళ్ళాలి. ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మనం దీంట్లోకి కలిపేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాము ఇట్లాగా. ఓకే, ఇక్కడ వచ్చేసి మన హ్యాండ్ ఫిట్టింగ్ అనుసారం మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది లేకుండా ఇక్కడ కూడా కట్ చేసి పెట్టేసుకుందాం. ఓకే, ఇక్కడికి మనకి ఈ విధంగా క్రాస్గా కట్ చేసి పెట్టేసుకుందాం. ఈ హ్యాండ్కి మనం షోల్డర్ పైన ఒక టాకా వేసేసుకొని ఒకవైపు ఇట్లాగా ఓపెన్ చేసేసుకొని మనం క్రాస్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి షోల్డర్ టాకా ఉంది కదా, షోల్డర్ టాకా నుంచి మనం ఇక్కడ కింద మనకి ఇక్కడ 1.5 ఇంచు వదిలేసాం కదా, ఇక్కడ నుంచి వరకు మనం ఏం అనకూడదండి. ఇక్కడ నుంచి మనం కొద్దిగా లోపలికి వెళ్తూ ఫిష్ కట్ ఉంటుంది కదా మనకి, ఒక ఫిష్ ఐ షేప్లో మనం దీన్ని పైకి వెళ్ళే కొద్ది తగ్గించుకుంటూ ఇట్లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం దీన్ని తగ్గించుకుంటూ టాకా వరకు కూడా కొద్దిగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది వచ్చేసి 1/2 ఇంచ్కి కొద్దిగా ఎక్కువ ఉంటుందండి. 1/2 ఇంచ్ అంటే మనకి 5 పాయింట్స్ కదా మనకి టేప్లో, 5 అనమాట. ఒక 7 అలాగా కట్ చేసి ఉంటాం మనం దీన్ని. ఓకేనా? 1 ఇంచ్ అంత లోపలికి ఏం రాదండి. కొంచెం చిన్నగా ఉండే వాళ్ళకైతే 1 ఇంచ్ వస్తుందేమో. నార్మల్ సైజ్ వాళ్ళందరికీ కూడా 1/2 ఇంచ్కి కొద్దిగా ఎక్కువ, 1 ఇంచ్కి తక్కువ అంతనే కట్ చేసేయాలి. ఓకేనా? ఈ విధంగా మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. ఒక హ్యాండ్ దీన్ని పెట్టుకొని మీరు ఎన్ని హ్యాండ్స్ అయినా కట్ చేయొచ్చు అనమాట.
అంటే చిన్న హ్యాండ్ కట్ చేయొచ్చు, పెద్ద హ్యాండ్ కూడా కట్ చేసేయచ్చు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా పెద్ద హ్యాండ్ కట్ చేయొచ్చు అనేసి. ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఈ బ్లౌజ్లో ఎల్బో హ్యాండ్స్ ఎలా కట్ చేసేయాలి. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ తీసుకుంటాము, ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాం. ఇటు చివర మనం ఎల్బో హ్యాండ్ చేస్తాం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని కావలసినంత క్లాత్ని ఇట్లాగా ఫోల్డ్ చేసేసేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత మనం ఎల్బో హ్యాండ్ అంటే మినిమం 12 ఇంచ్. ఇప్పుడు మనం ఈ విడుతు చూసుకోవాలి, ఇక్కడ హ్యాండ్ విడుతు ఇది అవుతుందా లేదా అని చూసుకోవాలి. ఇక్కడ మనకి చాలా క్లాతే ఉంది కాబట్టి మనం కావలసినంత మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి ఇట్లాగా. ఓకేనా, ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఫ్లాట్గా అనుకున్నాం. ఇక్కడ మనకి 2 హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి. ఈ విధంగా విడుతు సరిపోయిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత కింది వైపు ఫ్లాట్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా కింది వైపు ఫ్లాట్గా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఎల్బో హ్యాండ్ అంటే 12 ఇంచ్, 11 ఇంచ్ 10 ఇంచ్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఓకే, ఇక్కడ 12 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ని యాజ్ ఇట్ ఈజ్గా ఈ 12 ఇంచుల మార్క్ దగ్గర ఇట్లాగా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఫ్లాట్గా పైన వైపు హెచ్చు తగ్గులు రాకుండా ఫ్లాట్గా ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టుకొని ఈ హ్యాండ్ని మీరు ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇది ఇట్లాగే రన్ చేసేసేయండి స్ట్రైట్గా. ఓకేనా, చూడండి మీకు ఈ హ్యాండ్ పెట్టుకొని మీరు కరెక్ట్ హ్యాండ్ చేసేయచ్చు, ఎల్బో హ్యాండ్ చేసేయచ్చు. దాని తర్వాత ఫుల్ హ్యాండ్ కూడా మీరు ఇందులో ఇంకా 15 ఇంచ్ 16 ఇంచ్ హ్యాండ్ని కూడా మీరు ఇట్లాగే పెట్టుకొని రన్ చేసేయచ్చు అనమాట. ఈ విధంగా పైవైపు ఫ్లాట్గా ఉండాలి చూడండి. ఓకే, మనకి ఇందులో కూడా ఏం తేడాలు రాదండి. ఇట్లాగా మనకి ఎంత పొడవు హ్యాండ్ కావాలనుకుంటే అంత పొడవు హ్యాండ్ని మనం తీసుకొని దీని తర్వాత వీటిని కట్ చేసిన తర్వాత ఒక సైడ్కి ఇట్లా ఓపెన్ చేసేసి, దీన్ని ఇప్పుడు నేను కట్ చేయట్లేదండి మీకు చూపడానికి పెడుతున్నాను అనమాట. ఓపెన్ చేసేసారనుకోండి క్రాస్ మార్కింగ్ కూడా ఒక సైడ్ ఇట్లా పెట్టేసి మనం షోల్డర్ దగ్గర కరెక్ట్ పాయింట్ చేసేసి ఈ విధంగా క్రాస్ మార్కింగ్ను కూడా మనం యాజ్ ఇట్ ఈజ్గా ఈ విధంగా క్రాస్ మార్కింగ్ను కూడా మనం ఓపెన్ చేసిన తర్వాత కట్ చేసేయచ్చు. హ్యాండ్ తీసేసిన తర్వాత ఒక సైడ్ ఓపెన్ చేసి మనం ఈ క్రాస్ మార్కింగ్ని సింగిల్గా ఇలాగ పెట్టేసి క్రాస్ మార్కింగ్ని పెట్టేసుకొని చేసేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా ఫ్రెండ్స్. ఇంకొకసారి మీకు అతుకులు అవి పడతాయి కదా. ఇప్పుడు ఈ హ్యాండ్ పెట్టిన తర్వాత ఇది ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి మీకు ఇది ఎల్బో హ్యాండ్ ఫుల్ హ్యాండ్ ఏదైనా చేసేలాగుంది. కొన్ని క్లాత్ తక్కువ వస్తాయి కదా, వాటికి మనం ఎలా కట్ చేసుకోవాలని చెప్తాను చూడండి. ఈ విధంగా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి నార్మల్ బ్లౌజ్ అనమాట. అంటే 80-70 సెంటీమీటర్స్ పీస్ ఉంటుంది కదా, అదనమాట ఇది. ఇలాంటి పీసెస్లో మనం కట్ చేసేటప్పుడు లైనింగ్ ఇదండి. ఓకేనా, లైనింగ్ కట్ చేసేటప్పుడు మనకు అతుకులు అవి పడతాయి. అప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా ఎలా వేసుకోవాలి, ఇటువైపు మనం హ్యాండ్స్కి కట్ చేసుకుందాం అనుకుంటున్నాం కదా. ఇట్లాగా మనం హ్యాండ్స్కి ఎలాగైతే ఫోల్డ్ చేస్తామో అలాగా ఇక్కడ మనకి బాడీ ఫ్రంట్ పార్ట్ వస్తుంది అనమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ దీనికి పర్ఫెక్ట్ అండి. ఓకేనా, ఈ హ్యాండ్ దీనికి ఇట్లా పర్ఫెక్ట్ అయితే దీన్ని ఇట్లా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. చివర్లు షోల్డర్స్ ఇట్లా కరెక్ట్గా ఈ ఫ్లాట్ ఈ లైన్ కరెక్ట్గా పెట్టేసుకున్న తర్వాత మార్కింగ్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా చేసుకుందాం. ఇట్లాగా మనకి ఇక్కడ కొద్దిగా అతుకులు పడతాయండి చంకల వైపుకి, చూసారు కదా ఇక్కడ క్లాత్ లేదు మనకి. ఓకేనా, ఈ విధంగానే పెట్టుకొని కట్ చేసుకుంటున్నాము యాజ్ ఇట్ ఈజ్గా. ఇదే మాదిరి మీరు ఈ పేపర్ తీసేసినా పర్వాలేదు, లేకపోతే ఇలాగ ఉంచైనా కట్ చేసేయచ్చు. ఓకే, ఇలాగా తీసేసి కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసి మనకి కొద్దిగా ఓపెన్ వస్తుంది, ఇక్కడ మనము ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకుంటున్నాం కదా. ఇందులోంచి 2 పీసెస్ మనము ఇట్లాగా తీసేసేయాలి. 2 హ్యాండ్స్ వచ్చాయి కదా మనకి ఇందులో, దానికోసం. ఓకేనా, ఈ విధంగా ఇక్కడ మనం క్రాస్ తీయాలి కదా, క్రాస్ కోసం మనం నీట్గా యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ ఫిష్ కట్ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇట్లాగా. ఈ విధంగా ఫ్రంట్ వైపుకి మనకి క్రాసెస్ అనేది వచ్చేస్తుంది. ఇట్లాగా మనకి అతుకులు అనేది ఇక్కడ జస్ట్ కొద్దిగా ఇటువైపు పడుతుంది. మనం ఈ మార్కింగ్ ఎట్లా అతుకులు వేసుకోవడానికి వేసుకోవాలి అంటే పై మార్కింగ్ ఇట్లా వేసేసుకోండి, ఇటువైపు మార్కింగ్ ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మీకు కరెక్ట్గా అతుకులు వేసేటప్పుడు ఇబ్బంది రాకుండా అవుతుందండి. అది ఎలాగంటే ఈ విధంగా మనం ఇంటూ మార్క్స్ వేసుకోవడం వల్ల మనకు అతుకులు వేసేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకనమాట. చూస్తారు కదా, ఇప్పుడు చూడండి ఈ ఇంటూ మార్క్స్ వేసుకోవడం వల్ల మనకి ఇట్లా ఫోల్డ్ చేసి చూపిస్తాను చూడండి మీకు. ఇట్లాగా మనకి ఆపోజిట్ హ్యాండ్స్ వచ్చేస్తాయి. క్రాస్ చూడండి ఇటువైపుకి కరెక్ట్గా వచ్చింది. మనకి మార్క్స్
ఇట్లా కరెక్ట్గా తెలుస్తుంది ఈ మార్క్స్ ఇలా వేసుకోవడం వల్ల. ఈ మార్క్స్ వేసుకోవడం వల్ల మనకి లైనింగు శారీ పీస్ మీద పెట్టి తిరగేయడానికి కోసం మనకి ఇది యూజ్ అవుతుంది. దాని తర్వాత మనకి ఇక్కడ అతుకులు పడ్డాయి కదా, అతుకులు పడినప్పుడు కూడా మనకి ఏది పైకి ఏది కిందకి అని తెలుసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాం అనమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ నేను ఇంకా కట్ చేయలేదండి, మీకు అర్థం అవడానికి కొన్ని పీసెస్ తీసుకున్నాను నేను. ఇట్లాగా ఇది పై వైపున పెట్టేసి ఇట్లాగా కుట్టు వేసేసుకొని ఇటు సైడ్కి టర్న్ చేసేసుకోవడం. ఇట్లా 4 పీసెస్ మనం తీసుకుంటాం కదా, ఈ 4 పీసెస్ని మనం ఇట్లాగా పై వైపునే పెట్టేసి ఇట్లాగా లైన్స్ వేసుకుంటూ లోపలికి ఫోల్డ్ చేసేసేయడమే. ఈ విధంగా 4ని కుట్టు వేసేసిన తర్వాత ఇలాగ తిరగేస్తే మనకి ఇవి రెండు కూడా మీకు ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా కూడా అతుకులు అనేది వేసేసుకోగలుగుతారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఒక పేపర్ క్యాన్వాస్ కట్ చేసుకున్నారంటే దాన్ని మీరు పెట్టేసుకొని ఎల్బో హ్యాండ్ కట్ చేసుకోవచ్చు, ఫుల్ హ్యాండ్ కూడా కట్ చేసుకోవచ్చు, ఇలాగా కరెక్ట్ హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.